ఆ నియోజకవర్గంలో టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది. గెలుపోటములతో సంబంధం లేకుండా పార్టీ కోసం నాయకులంటే ముందుంటారు. అయితే ఇప్పుడు ఆ క్యాడర్ సైతం పార్టీకి దూరం అవుతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీని అయినప్పటికీ సభ్యత్వ నమోదుకు క్యాడర్ దూరంగా ఉంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదులో ఆ నియోజకవర్గం 145 స్థానానికి పడిపోయింది. సభ్యత్వ నమోదుపై ఎమ్మెల్యే నిర్లక్ష్యంతో పాటు సీనియర్ నాయకుల నిరాసక్తత ఇందుకు కారణమని తెలుస్తుంది. సభ్యత్వ నమోదును ముందుండి నడిపించాల్సిన నాయకులు ఏమీ పట్టినట్టు వదిలేయడంతో కార్యకర్తలు కూడా సైలెంట్ అయిపోయారని సమాచారం. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? ఎవరా ఎమ్మెల్యే? వాట్స్ ది స్టోరీ? ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లి నియోజకవర్గం ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో ఉండగా టీడీపీ ఆవిర్భావం నుంచి అక్కడ బలమైన క్యాడర్ ఉంది. 1983 నుంచి 10 సార్లు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ 6 సార్లు విజయం సాధించింది. అక్కడ అభ్యర్థుల మార్పు ప్రక్రియతో 2009 నుంచి 2019 వరకు 3 సార్లు వరుస ఓటములతో పార్టీ ఇబ్బంది పడింది. 2014లో పొత్తుల్లో భాగంగా బీజేపీకి టికెట్ కేటాయించగా బీజేపీ అభ్యర్థి టీడీపీ నాయకులతో సమన్వయం చేసుకోకపోవడంతో 16,500 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే దొమ్మాలపాటి రమేష్కు టికెట్ కేటాయించిన విజయం దక్కలేదు. 2024 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు అనూహ్య రీతిలో మైనార్టీ కోటాలో సీటు దక్కగా సీనియర్ల సహకారం లేకున్నా క్యాడర్ పట్టుదలతో పనిచేయడంతో ఆయన విజయం సాధించారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎమ్మెల్యే షాజహాన్ బాషా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా తయారయ్యారు. భాషా వైఖరితో ఎన్నికల్లో ఆయన విజయానికి పనిచేసిన తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబుతో పాటు మిగతా నాయకులు ఆయనకు దూరమవగా టీడీపీలో ఒకరిద్దరు సీనియర్లు మాత్రమే ఆయనతో ఉన్నారు. జనసేన, బీజేపీ నాయకులు సైతం ఎమ్మెల్యేను కలవడమే మానేశారు. ఎమ్మెల్యే వర్సెస్ తహసీల్దార్ ఇష్యూలో ఆయన ప్రతిష్ట సగం గంగలో కలిసిపోయిందని కేడర్ బాహాటంగానే విమర్శిస్తోంది. దానికి తోడు పాత కాంగ్రెస్ వారితో పాటు వైసీపీ బ్యాచ్ నిరంతరం ఆయన చుట్టూ ఉంటూ దందాలు చేస్తున్నారన్న విమర్శలున్నాయి. టీడీపీ క్యాడర్ను సమన్వయం చేసుకోకుండా ఒంటెద్దు పోకడలతో వ్యవహరిస్తున్నారనేది ప్రధాన ఆరోపణ. మాజీ ఎమ్మెల్యే దొమ్మాలపాటి రమేష్ వర్గం ప్రస్తుతం పూర్తిగా సైలెంట్ అయిపోయింది. పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న రమేష్ పార్టీనే నమ్ముకుని ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఆయన పరాజయానికి జనసేన ఓట్ల చీలికే కారణమన్న అభిప్రాయం ఉంది. తర్వాత 5 సంవత్సరాల పాటు ఆయన ఇన్ఛార్జిగా పార్టీ కార్యక్రమాలు కొనసాగించారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా జరిగిన దాడులకు సంబంధించి కేసులు కూడా ఎదుర్కొన్నారు. అయితే సొంత సామాజిక వర్గంతో పాటు టీడీపీలోని లుకలుకులు ఆయనకు గత ఎన్నికల్లో టికెట్ రాకుండా చేశాయని, అదే సమయంలో మైనార్టీ కార్డు షాజహాన్ బాషాకు ప్లస్ అయింది. రమేష్ వర్గం ఎన్నికల్లో యాక్టివ్గా లేకపోయినా రాష్ట్ర వ్యాప్తంగా వీచిన కూటమి గాలిలో షాజహాన్ బాషా 5,500 ఓట్ల మెజారిటీతో ఒడ్డున పడ్డారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన బాషాకు అన్ని కలిసి వచ్చి ఎమ్మెల్యే అయ్యారు. కూటమి అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఇలాంటి తరుణంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సింది పోయి సొంత వర్గాన్ని బలోపేతం చేసుకోవడానికి ఎమ్మెల్యే ప్రాధాన్యత ఇస్తున్నారని క్యాడర్ ఆరోపిస్తోంది. సొంత వ్యవహారాలు చూసుకుంటూ పార్టీ సభ్యత్వ నమోదు ఏమాత్రం పట్టించుకోలేదనే ప్రచారం ఉంది. మంత్రి నారా లోకేష్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పట్టించుకోకపోవడమే ప్రస్తుత పరిస్థితికి కారణమంటున్నారు. దీనిపై పార్టీ పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.